దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. గమనించినట్లయితే గనక ఇక్కడ దావీదు సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ యొక్క దావీదు యుద్ధమునకు వెళ్ళవలసినటువంటి సమయంలో వెళ్ళి వచ్చేలోపు అక్కడ జరిగిన సంభవం ఏమంటే, శత్రువులు వచ్చి సిక్లగు ప్రాంతాన్ని దోచుకొని దావీదు యొక్క భార్యలను, తన పనివారి యొక్క భార్యలు, పిల్లలు, వారి కలిగిన సమస్తం అంతటిని కూడా దోచుకొని వెళ్ళిపోతారు. తిరిగి 3 దినములైన తర్వాత దావీదు అతని జనులందరూ సిక్లగు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న విషయం ఏమనంటే, ఆ యొక్క సిక్లగు కాల్చబడి ఉంటుంది. తన వారందరినీ కూడా శత్రువులు చెరగొని పోయినంటారు. దీనిని చూసినటువంటి దావీదు అతని జనులు ఏడవడానికి కూడా శక్తి లేని వారే అంతగా వేదన చెందుతారు. అప్పుడు ఆ యొక్క దావీదు యొక్క జనులందరూ ఎలాగైనా సరే దావీదును రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్నటువంటి సమయంలో దావీదు యాజకుని యొద్ద ఏఫోదును తెమ్మని చెప్పి దేవుని బట్టి ధైర్యము పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ప్రభువా, నేను ఈ యొక్క సిక్లగులో కోల్పోయినదంతటినీ శత్రువులను తరిమితే మరలా నాకు తిరిగి ఇస్తావన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కోల్పోయిన దాన్ని అంతటిని కూడా తిరిగి నేను ఇస్తాను అనేసి దేవుడు దావీదుకు సెలవిస్తాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, ఇక్కడ తన స్వజనులే దావీదుకు శత్రువులుగా మారుతారు. అయితే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. తన జనులను బట్టి కాదు, కానీ కేవలము దేవునిని బట్టి మాత్రమే దావీదు ధైర్యం తెచ్చుకుంటాడు. నువ్వు గమనించండి, నీవు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావు? నీ జనులను బట్టా, నీకున్నటువంటి ధనం బట్టా, నీకున్నటువంటి బలము, ఆస్తి, ఐశ్వర్యం బట్టి నువ్వు ధైర్యం పొందుకుంటున్నావా? లేదంటే కేవలం దావీదు దేవుని బట్టి ధైర్యం పొందుకున్నట్లుగా నీవు దేవుని బట్టి ధైర్యం పొందుకుంటున్నావా? నీకున్న సర్వం కోల్పోయినా సరే, నీ వారే నిన్ను దూషించినా సరే, నీ స్వజనులే నిన్ను హేళనగా మాట్లాడినా సరే, నీ స్థితి ఎలాగున్ననో నువ్వేం చేయాలంటే దావీదు వలె దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలనేసి దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొద్ద ఏమి ఉన్నా లేకున్నా నువ్వు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లయితే కనుక నిశ్చయముగా కోల్పోయిన దానంతటినీ కూడా మరలా నువ్వు పొందుకుంటావు. అంత మాత్రమే కాకుండా ఇంకను భక్తిలో ఎదగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకనంటే నువ్వు దేవుని వెదకుతావు, ప్రార్థిస్తావు, ప్రభువా నేను కోల్పోయిన అంతటినీ నాకు మరలా ఇవ్వండి అనేసి ఆయన సన్నిధిలో అనుదినం ప్రార్థిస్తావు, బైబిల్ చదువుతావు. కాబట్టి ఆత్మ సంబంధంగానే ఎదుగుతావు. నిశ్చయముగా శారీరక సంబంధంగా నీకు కోల్పోయిన దాన్ని అంతటినీ కూడా మరలా దేవుడు నీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి గమనించండి, దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ పరిస్థితులన్నీ తలకిందులుగా అయిపోవచ్చు, నీ స్థితి మారిపోవచ్చు, నీ యొక్క ఇదంతయు కూడా ఒకే సెకండ్లో యోబు ఒకే దినాన తన సర్వం కోల్పోయినట్లుగా ఒకవేళ నువ్వు నీ సర్వం కూడా కోల్పోయి ఉండొచ్చు. అయినను దేవుని బట్టి మాత్రం ధైర్యం తెచ్చుకో. నువ్వు కోల్పోయిన అంతటిని కూడా నీకు మరలా అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయతో కనికరించండి. దావీదు వలె ప్రభువా, మిమ్ములను బట్టి మేము ధైర్యం పొందుకునే కృప మాకు ఇవ్వండి, సహాయం చేయండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.